ఇక మనం ఈరోజు చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఒక క్రికెట్ టీం ఆట ఆడడానికి వెళ్ళినప్పుడు అందులో ప్లేయర్స్ని, కెప్టెన్ని అందరినీ కూడా సెట్ చేసి పంపిస్తారు. తీరా వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు అనే పద్ధతిలోనే ఎన్నిక జరుగుతుంది. వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ టీంని కూరుస్తారు. కానీ ఆ టీం చాలా వరస్ట్గా పెర్ఫామ్ చేసి ఇంకా పెర్ఫార్మెన్స్లో కూడా తొండాట ఆడితే వాళ్ళు మళ్ళీ ఇంకొక మ్యాచ్కి రెడీ అవుతున్నప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు? మొదటగా కెప్టెన్ని మారుస్తారు బాధ్యత వహించి, తర్వాత ప్లేయర్స్ని మారుస్తారు. ఇంకా తొండాట ఆడుతున్న ప్లేయర్స్ని అయితే వేటు వేస్తారు. అసలు ఇదంతా ఇంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా కోచింగ్ ఇచ్చిన కోచ్ని కూడా మార్చేసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఆటకి రెడీ అయ్యి టీంని పంపించాలి అనుకున్నప్పుడు. అది కేవలం ఒక ఆట అయినా, రాజకీయమైనా, యంత్రాంగమైనా, వ్యవస్థ అయినా సరే ఇదే ప్రొసీజర్ ఆపాదించబడుతుంది. ఇదే ఉంటుంది ఎక్కడైనా సరే. వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారని చెప్పి టీంని సెట్ చేస్తారు, కూరుస్తారు, అవకాశం ఇస్తారు. పెర్ఫార్మెన్స్ చేయనప్పుడు కెప్టెన్ని మార్చే పరిస్థితి ప్రజలు తీసుకుంటారు రాజకీయంగా అయితే. అలాగే కోచ్ని మార్చే పరిస్థితి, ప్లేయర్లను మార్చే పరిస్థితి, తొండాట ఆడుతున్న వాళ్ళపై ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని వాళ్ళపై వేటు వేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల్లో ఎంత దుర్నీతి చూసాం, ఏకపక్ష ధోరణి చూసాం, పక్షపాతంగా వ్యవహరించడం చూసాం. అది ఉప ఎన్నికైనా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలైనా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఎన్నికలైనా, ఎటువంటి ఎన్నికైనా కూడా ఎట్లా వ్యవహరించారు అధికారులు కానీ, యంత్రాంగం కానీ, వ్యవస్థ కానీ అనేక సందర్భాల్లో ఆరోపణలు, విమర్శలు ఇలా వస్తూనే ఉన్నాయి. సరే, పద్ధతి మారుతుంది, మిగిలిన వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చేస్తారు అని అనుకున్నప్పుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చి 33 రోజులైంది. ఈ 33 రోజుల్లో రాగానే ఒక 3 ఐఏఎస్ని, 6 ఐపీఎస్ని, కొంతమంది సంబంధిత అధికారులపై వేటు పడింది. వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళు వచ్చారు. సరే, మిగిలిన వాళ్ళంతా కూడా చక్కగా ట్రాక్లోకి వచ్చేస్తారు. కాస్త లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒక ప్రతిపక్షానికి, అధికార పార్టీకి ఒకేలాగా ఉంటుందని అందరూ భావించారు. కానీ నిజంగా అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? నిజంగా అటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో? ఇప్పటికీ కూడా యంత్రాంగం కానీ, వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా పక్షపాతి ధోరణితో ప్రతిపక్షానికి ఒకలాగా, అధికార పక్షానికి మరొకలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న విమర్శ సర్వత్రా వస్తోంది. కేవలం ఒక 6 ఐపీఎస్ని, 3 ఐఏఎస్ని మార్చేసి అంతా సెట్ అయిపోతుంది అని ఈ కంటి తొడుపు చర్యల కిందే అందరూ ఎందుకు అభివర్ణిస్తున్నారు? ప్రధానంగా సిఎస్ జవహర్ రెడ్డి, అలాగే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఇదిగో మార్చేస్తారంట, రేపో ఎల్లుండో వాడిపై రీప్లేస్మెంట్ ఉంటుందంట, లేకపోతే వేటు పడటం ఖాయమంట అన్న లీకులు తప్ప కనీసం పరిస్థితిలో మార్పు ఎందుకు రావట్లేదు? రేపొద్దున పరిస్థితి మారితే, లేకపోతే ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఎందుకు ఆలోచించట్లేదు అన్నది కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా షెడ్యూల్ వచ్చి ఇప్పటికి నిన్న కూడా మనం చూసాం, దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ అయింది. 62.37% పోలింగ్ నమోదైంది. అయితే ఈ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా తొలి దశ మన ఆంధ్రప్రదేశ్ 4వ దశ మే 13 జరగబోతోంది. ఇంకా కేవలం ఒక 23 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నారు అందరూ సెటరేట్ అవుతారు అని. వెస్ట్ బెంగాల్ నుంచి 6 రాష్ట్రాల్లో డీజీపీలని, చీఫ్ సెక్రటరీలని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్ని, ఆ సంబంధిత వ్యవస్థలో ఉన్న యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా మార్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక 6 ఐపీఎస్, 3 ఐఏఎస్లు మార్చిన ప్రధానంగా కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళని, ఎవరైతే సిఎస్ కానీ, డీజీపీని కానీ ఎందుకు మార్చట్లేదు? మారుస్తారు అన్న లీకులు వస్తున్నాయి కానీ మార్చట్లేదు అన్న విషయంపై చాలా తీవ్రంగా చర్చా, విమర్శలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒకటే కాదు, నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ తతంగం అంతా జరుగుతోంది. మరి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అన్న విషయంలో కూడా రకరకాల చర్చలు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గులకర రాజకీయం చూస్తున్నాం. ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కూడా మనం చూసాం, సీఎంఓలో సర్వాంతర్యామి అంటూ కూడా వ్యవహారం అంతా ధనంజయ రెడ్డే చేస్తున్నారు, తతంగం అంతా సీఎం కార్యదర్శి పైనే అని చెప్పి కూడా మనం వార్తలు రావడం చూస్తున్నాం. ఎందుకు ఇంకా ఒక పూర్తి స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు? రేపొద్దున ప్రభుత్వం మారితే ఎట్లా? నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తే
అసలు ట్రాక్లోకి వీళ్ళు వస్తారా, లేకపోతే పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే లాభం ఉందా? ఎందుకంటే 2019లో అప్పుడు మనం సిఎస్ అనిల్ చంద్ర ఉన్నప్పుడు అక్కడ రీప్లేస్మెంట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చారు. అప్పుడు ఎట్లా జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా వ్యవహరించారు అదంతా కూడా చూసాం. కానీ ఇప్పుడు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే లాభం ఏంటి అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో రీప్లేస్మెంట్ ఉంటుందా లేదా, ఏకపక్షంగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ అంతా సర్వాంతర్యాములుగా భావిస్తున్నటువంటి అధికారులపై వేటు పడుతుందా లేదా, ఎందుకు ఇటువంటి చర్చ విమర్శలు వస్తున్నాయి? ఎన్ని అంశాలపై చర్చ చూద్దాం. బ్రేక్ తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.